హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి చూడండి, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చ్ 27 తేదీ నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాలను సవరించింది. ఈ మార్పులు రాష్ట్రాలలో గల వివిధ రకాల పెంపుదలను చూస్తున్నాయి. నైపుణ్యం లేని కార్మికులకు రోజువారీ రేటు 234 నుంచి 374 వరకు పెంచడం జరిగింది. ఇక ఇక్కడ చూడండి, మరి వేతన పెంపు అనేది రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది. అత్యధికంగా హర్యానాలో నైపుణ్యం లేని కార్మికులకు రోజువారీ రేటు 374 కాగా, అత్యల్ప రేటు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్లలోని నైపుణ్యం లేని కార్మికులకు రోజువారీ రేటు 234గా ప్రకటించడం జరిగింది. ఇక సిక్కింలోని 3 పంచాయతీలు జ్ఞాతంగ్, లాచుంగ్, లాచెన్ అనే ప్రాంతాల్లో కూడా ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద వారు వేతన రేట్లలో మార్పులు చూస్తాయని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇది వచ్చేసి ఏంటనంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ యొక్క వేతనాలను సవరించడం జరిగింది. ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.